హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సారా వరల్డ్ 07. ఈరోజు మేము వచ్చేసి బేగం బజార్కి వెళ్తున్నాం, ఎందుకంటే నాకు కొన్ని యూస్ఫుల్ థింగ్స్ తీసుకోవాలని. సో లైక్ కర్లర్, స్క్రింబ్లర్ అండ్ కొన్ని హెయిర్ స్ప్రేస్ అలాంటివి తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఈ హైవే వచ్చేసి కొత్తగా ఓపెన్ చేశారు. ఆరంగల్ నుంచి నెహ్రూ జువాలజికల్ పార్క్ వరకు ఉంది. చాలా లార్జెస్ట్ హైవే తెలంగాణలో అనుకుంటాం ఇది. సో ఇంత ఫ్రీగా ట్రాఫిక్ లేకుండా ఇంత ఫ్రీగా వెళ్ళిపోతున్నాం. అదే కింద హైవే అనుకో ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు అండ్ నార్మల్గా తిరిగే వాళ్ళు అవన్నీ వెహికల్స్ ఎక్కువ అయిపోయి చాలా ట్రాఫిక్ జామ్ అవుతుండే. సో అప్పుడప్పుడు పొలిటీషియన్స్ కొన్ని బెస్ట్ థింగ్స్ చేస్తూ ఉంటారనమాట. సిటీకి ఎంటర్ అయ్యామా, ఇక ట్రాఫిక్ చూడండి. కోర్టు ముందు ఎంత ట్రాఫిక్ ఉందో, చాలాసేపు ట్రాఫిక్లో ఇరుక్కుపోయాము. సో మెల్లమెల్లగా వెళ్తూ మేము ఫస్ట్ మదీనా దగ్గరికి వెళ్ళి జిహెచ్ఎంసీ పార్కింగ్లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. ఎక్కడి వరకు అంటే బేగం బజార్ వరకు మేము నడుచుకుంటూనే వెళ్ళాము. సో అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాము. మా హస్బెండ్ కూడా చూడండి మమ్మల్ని చూస్తలేడు. సో ఇక్కడ మూసీ నది దగ్గర బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము. అది అదేమంటారు జడ్గిఖానా ఓల్డ్ హాస్పిటల్, గవర్నమెంట్ ఆధునిక హాస్పిటల్. అండ్ ఇది వచ్చేసి మూసీ నది. అండ్ దానికి ఆపోజిట్లో మనకి హైకోర్టు కనిపిస్తుంది అనమాట. అది హైకోర్టు. సో అలా బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాము. బేగం బజార్ ఎంటర్ అయిపోయాము. సో ఒక్క హెయిర్ డమ్మీ కోసం ఎన్ని షాప్స్ తిరిగాము. అన్ని ప్రొడక్ట్స్ దొరికాయి, కాకపోతే హెయిర్ డమ్మీ అండ్ కర్లర్ కోసం చాలా తిరగాల్సి వచ్చింది. సో ఈ షాప్లో దొరకట్లేదు, నాకు నచ్చింది. సో అలా వెతుక్కుంటూ మొత్తం బేగం బజారే చుట్టేసాం. సో మా హస్బెండ్కి నాతో పాటు తిరిగి అయిపోయింది, వికెట్ అవుట్ అయిపోయింది. అక్కడ ఆకలి అవుతుంది అండ్ ప్లస్ ఆ ప్రొడక్ట్స్ ఏవి దొరకట్లేదు. అలా తిరుగుకుంటూ వెతుక్కుంటూ లాస్ట్ మేము ఫస్ట్లో విజిట్ చేసిన షాప్లోనే మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడికి తీసుకున్నాం అనమాట. అంటే ప్రైజెస్ కొంచెం హై చెప్పినట్టు అనిపించి ఫస్ట్ వెళ్ళి తిరిగేసి వద్దాము. ఎవరన్నా ప్రోడక్ట్ బాగుంటుంది, ప్రైస్ రీజనబుల్గా ఉంటే తీసుకుందామని చెప్పి అనుకున్నాం. బట్ ఎక్కడ బాగాలేదు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏదో బెస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకంటారు. సో ఎందుకే అంటారు. ఎగ్జాంపుల్ మాకు ఇది ఇక్కడ అయ్యిందనమాట. సో అలా నచ్చిన డబ్బులు తీసుకొని రిటర్న్లో వస్తుంటే ఇక్కడ మరాఠీ వాళ్ళు దుర్గామాత అండ్ కాళికామాత అండ్ ఛత్రపతి శివాజీ ర్యాలీ తీస్తున్నారు అనమాట. ఇక్కడ అలా నిలబడి కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. మా హస్బెండ్ చూడండి స్నాప్ కోసమని వీడియో తీస్తున్నారు. సో అలా దానికోసం ఆ ర్యాలీ వెళ్తుందని చెప్పి మొత్తం రోడ్స్ అన్నీ బ్లాక్, ట్రాఫిక్ జామ్ ఫుల్గా అయ్యింది. సో మేము అక్కడి నుంచి ఇక రిటర్న్లో వాక్ చేయడానికి అసలు ఓపికనే లేకుండా అండ్ చాలా తీసుకున్నాం కదా. సో అవన్నీ మోసుకుంటూ నడుస్తుందని చెప్పి ఆటోలో ఇక్కడ నుంచి మదీనాకి వెళ్ళిపోయాము. మదీనా నుంచి మేము మా కార్ తీసుకొని మదీనా దగ్గర నుంచి అలా కొంచెం స్ట్రీట్ షాపింగ్ లాగా చూసుకుంటూ అండ్ అక్కడ ఫుడ్ తిన్నాం అన్నమాట. మెయిన్ థింగ్ ఎప్పుడు తిన్నామంటే ఫుడ్ మేము 4 o'clock తిన్నాం. సో ఇది మదీనా ఎంట్రన్స్. ఈ షాప్స్ కనిపించాయంటే చాలుగా మనం మదీనా అడ్డాలోకి ఎంటర్ అవుతున్నాం అని అర్థం. సో మదీనా హోటల్లో మేము చికెన్ బిర్యానీ తిన్నాము. చాలా బాగుంది. ఎవరైనా వెళ్తే అక్కడ డెఫినెట్గా టేస్ట్ చేయండి. సో జ్యూసీగా చికెన్ బిర్యానీ అయితే సింగిల్ మేము 3 members తిన్నాం. సూపర్గా ఉంది. సో ఇక్కడ ఏదో జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాం. ర్యాలీ వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. అండ్ అలా మేము ఇప్పుడు
బిర్యానీ తింటున్నాం అన్నమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాం, ఇంకా రాలేదు, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నాం ఎదురు చూపులో. అమ్మయ్య వచ్చేసింది. సో బిర్యానీ అలా వేడి వేడిగా సర్వ్ చేస్తుంటే నోట్లో వాటర్ వస్తున్నాయి అన్నమాట. అంటే టైం చూసి 4 అవుతుంది అక్కడ. సో ఎలికలు కాదు కదా, పిల్లలు పరిగెడుతున్నాయి కుక్కలు స్టమక్లో. సో అలా అలా ఇక మాటలు లేవు, తినడమే. ఇక అక్కడ మీరు తినేయండి అనమాట. అమ్మయ్య నేనైతే కంప్లీట్ చేసేసా బిర్యానీ. సో మా హస్బెండ్ ఇంకా కొంచెం తింటుంది, అంటే నాకు ఫుల్ అయిపోయింది. సో తనకి కొంచెం వేసి తినిపిస్తున్నాను అనమాట. ఇంకా నా ప్లేట్లో నుంచి రెసిపీస్ తెప్పిస్తున్నాడు. చూడండి ఇలా వేసుకుంటున్నాడు. కోస్ట్ पेट पूजा हो गया. మదీనా నుంచి స్టార్ట్ అయిపోయాం. చూడండి ఇక్కడ పెద్ద ఎలిఫెంట్ కనిపించింది మాకు. దాని బై एक बड़ा मोटा हाथी घूमने चला. టైం చూడండి 6 అవ్వడానికి వస్తుంది. ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాం. సో ఎప్పుడు స్టార్ట్ అయ్యామంటే ఆఫ్టర్నూన్ 12 o'clock స్టార్ట్ అయ్యాం. ఇంటికి వెళ్ళేసరికి 6:30 అయిపోయింది. అలా టైర్డ్ అయిపోయాను అన్నమాట. అలా లీజీగా వస్తూ ఉన్నాను. సో నేను ఏమేమి కొనుక్కున్నానో ఇంటికి వెళ్ళిన తర్వాత చూపెడతాను అనమాట. వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు నేను ఏమేమి తీసుకున్నానో చూడగలుగుతారు, లేదంటే చూడరు. ఇది హెయిర్ సీరం, అది ప్రొటెక్టింగ్ స్ప్రే, టెంపో, స్వీట్ కోర్ కలర్ అవుతుంది, హెయిర్ స్టైల్స్కి అలా ఉంది. సో దాన్ని మనం డిటాచ్ చేయొచ్చు, అటాచ్ చేయొచ్చు. సో ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం అటాచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా దానికి మనం అటాచ్ చేసుకొని పెట్టుకోవాలి. ప్రైస్ చూడండి 8,900 ఉంది. సో బార్గెనింగ్ చేసి, బార్గెనింగ్ ఏం చేయలేదు, 30% ఏమో డిస్కౌంట్ తీశారు. సో 5,500 అలా వచ్చింది. ఇది వచ్చేసి మేకప్ చేసుకున్నప్పుడు ఫ్యాన్ స్వెట్ రాకుండా అండ్ బయటికి వెళ్ళినప్పుడు కూడా యూజ్ వస్తుందని చెప్పి తీసుకున్నాను. మినీ ఫ్యాన్.
వచ్చేసి సెక్షన్ క్లిప్స్. ఇది హెయిర్ డమ్మీ, హెయిర్ స్టైల్స్ కోసం యూజ్ చేస్తే అప్కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. సో నా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.